హలో ఎవ్రీవన్. ఈరోజు మనము సాంబార్ పొడిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ టేబుల్ స్పూన్ తోటి మెజర్మెంట్స్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ మెంతులు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని మంచిగా వేడి చేసుకుందాం. ముందుగా మనము దీనిలో పచ్చిశనగపప్పు వేస్తున్నాను, అలానే కందిపప్పు. ఇవి రెండు కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా ఇవి వేసుకుంటున్నాను. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి మనకి కొంచెం వేగినాయి కదా, మినపప్పు యాడ్ చేస్తున్నాను. మనకి మినపప్పు అనేది త్వరగా వేగిపోతుంది కాబట్టి నేను ఒక 2 నిమిషాల తర్వాత యాడ్ చేశాను. అలానే ఇప్పుడు మిరియాలు, మెంతులు, అలానే ధనియాలు, ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మనకి పప్పు అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీలకర్ర లాస్ట్లో దించే ముందు 1 నిమిషం ముందు వేసుకుంటే సరిపోతుంది. మనకి జీలకర్ర అనేది చాలా ఫాస్ట్గా వేగిపోతుంది కదా. ఇంకా స్టవ్ ఆపేసుకొని చల్లారబెట్టుకుందాం. మనకి ఇలా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మంచి ఫైన్ పౌడర్ చేసుకుందాం. ఇలా పొడి చేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా చేసుకోవాలి. దీన్ని 8 గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 3 to 6 months వరకు కూడా స్టోర్ ఉంటుంది. దీన్ని సాంబార్లోనే కాకుండా టమాటా వంకాయలో కానీ, దోసకాయ టమాటాలో కానీ ఏ కర్రీలో అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, మన హోమ్మేడ్ సాంబార్ పౌడర్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి.